నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. పరమశివుడి చేతిలో త్రిశూలం, దుర్గాదేవి చేతిలో త్రిశూలం, కాళికాదేవి చేతిలో కూడా అదే త్రిశూలం. మరి ఇది కేవలం దేవతల ఆయుధమా, లేక విశ్వాన్ని నియంత్రించే గూఢమైన శక్తి ప్రతీక? మూడు మొనలు ఏం సూచిస్తున్నాయి? సృష్టి స్థితి లయలతో దీనికి ఉన్న సంబంధం ఏంటి? మరి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రధాన ఆయుధం వేల్ అయినప్పటికీ కుమారస్వామిని త్రిశూల తత్వానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు? శివ తేజస్సు, త్రిశక్తులు, జ్ఞానశక్తి, సంహార శక్తి మధ్య ఉన్న ఈ అద్భుత సంబంధం ఏంటి? త్రిశూలం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణాల సందేశం, తాత్విక అర్థాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే త్రిశూలం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ప్రధానంగా కొందరి దేవతల చేతుల్లో అయితే త్రిశూలం అనేది ఉంటుంది. ఆ త్రిశూలం ఎందుకు ఉంటుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే శివుడు, దుర్గాదేవి, కాళీమాత చేతుల్లో ఒకే ఒక్క ఆయుధంగా చెప్పొచ్చు. అంటే మనకి ప్రధానంగా కనిపించేది శివుడు, దుర్గాదేవి, కాళీమాత చేతుల్లో మాత్రమే ఈ త్రిశూలం అనేది కనిపిస్తుంది. అసలు అది ఎందుకు ఉంటుంది అంటే, ఈ దేవతల చేతిలో ఈ త్రిశూలం ఎందుకు ఉంటుందంటే, ఇది కేవలం ఆయుధమే కాదు, దివ్య అధికారానికి కూడా ఒక చిహ్నంగా కూడా చెప్పొచ్చు. అంటే ఈ అధర్మంపై కూడా యుద్ధానికి ఇది ఒక సంకేతం. అంటే అధర్మం వైపు నడిచే వాళ్ళకి ఇది ఒక సంకేతంగా కూడా చెప్పొచ్చు. దానిలో భాగంగానే ఇక ఇందులో ఇది కేవలం ఆయుధం కాదు, దివ్య అధికారానికి కూడా ఒక చిహ్నం అని చెప్పొచ్చు. దాంతోపాటు అధర్మంపై యుద్ధానికి పోరాడే సంకేతంలో అంటే ఈ త్రిశూలం అనేది మనకు ఒక వీళ్ళకి అంటే దేవతలకు సంబంధించి తోడ్పాటు కనిపిస్తుంది. దీంతో పాటు దుష్ట శక్తులకు కూడా ఇది ఒక చివరి హెచ్చరిక. అంటే దుష్ట శక్తులు అనేవి ఏవైనా వచ్చినా కూడా త్రిశూలం దూరంలో అయితే ఈ దుష్ట శక్తులు అయితే ఉంటాయని కూడా వీటికి ప్రధాన హెచ్చరిక కూడా చెప్పొచ్చు. అంటే శక్తి, జ్ఞానం, సంహారం కూడా సమ్మిళితమైన ఒక ప్రతీకగా కూడా ఈ త్రిశూలం అనేది వివరణ ఇస్తుందన్నమాట. అందుకోసమే దేవతల చేతిలో ఎందుకు త్రిశూలం ఉంటుంది అంటే దీనికి ఇది ఒక వివరణగా కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా శివుడు, దుర్గాదేవి, కాళీమాత చేతుల్లోనే ఈ ఒక ఆయుధం అయితే ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. దాంతోపాటు మూడు మొనలు, మూడు తీర్పులు. అంటే త్రిశూలానికి ప్రధానంగా మనం చూసినట్లయితే మూడు మొనలు ఉంటాయి, మూడు తీర్పులు ఉంటాయి. అంటే అందులో సృష్టి, స్థితి, లయం, దాంతోపాటు ఆధిపత్యం, సత్వ, రజో, తమో. అంటే వీటికి అర్థం ఏంటంటే, సృష్టి అంటే ప్రారంభం అన్నమాట. అంటే స్థితి నియంత్రణ, లయం అంతిమ సంహారం. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తుపై కూడా ఆధిపత్యంగా ఇది చెప్పొచ్చు, అభివర్ణించవచ్చు. దాంతోపాటు సత్వ, రజో, తమో గుణాలను కూడా ఛేదించే ప్రధానమైన శక్తి అయితే ఈ త్రిశూలానికి ఉంటుంది. ఈ త్రిశూలానికి మూడు మొనలు అయితే ఉంటాయి, మూడు తీర్పులు ఉంటాయి. ప్రధానంగా ఇందులో చివరిగా చెప్పుకునేది అంటే సత్వ, రజో, తమో గుణాలనైతే ఈ త్రిశూలం అనేది ఛేదించే శక్తి అతి దగ్గరగా ఉంటుంది. కనుక వీటిలో ఈ మూడు సృష్టి, స్థితి, లయం అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే ఈ మూడిటికి సంబంధించి ప్రారంభం, నియంత్రణ, అంతిమ సంహారం అనేది ఈ త్రిశూలం యొక్క గుణాలను ఛేదించే ప్రధాన శక్తిగా కూడా మనం చెప్పొచ్చు. దాంతోపాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే శివుని త్రిశూలం సంహారానికి కాదు. అంటే శివునికి ఉన్న త్రిశూలం అనేది కేవలం సంహారానికి మాత్రమే కాదు, అందులో అహంకారాన్ని ఛేదించే జ్ఞాన ఆయుధంగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. అంటే ఇక్కడ చూస్తున్నాం, అంటే శివుని త్రిశూలము సంహారానికి కాకుండా అహంకారాన్ని ఛేదించే జ్ఞానాయుధం, దాంతోపాటు కామం, క్రోధం, దాంతోపాటు లోభాన్ని కూడా జయించే ఆయుధంగా కూడా ఈ త్రిశూలాన్ని మనం చెప్పొచ్చు. అలాగే మాయను చీల్చే పరమశక్తిగా కూడా ఈ త్రిశూలానికి ఈ సంహారానికి ఉంటుంది. అక్కడ శివుని త్రిశూలం యొక్క మాయను అంటే చీల్చే పరమశక్తిగా కూడా చెప్తారు. ఇక కాలానికే కాలుడైన శివుని చిహ్నం అనేది ఈ త్రిశూలం. ఈ త్రిశూలం అనేది శివుడికి అంటే కాలానికి కాలుడైన శివుని యొక్క చిహ్నంగా కూడా చెప్పొచ్చు. ఇక భయాన్ని భస్మం చేసే ప్రధానమైన ఆయుధం ఏంటంటే త్రిశూలం అన్నమాట. ఇందులో దుర్గా, కాళీ చేతుల్లో త్రిశూలం. అంటే దుర్గా, కాళీ చేతుల్లో ఉండే త్రిశూలం వాటి శక్తి ఏంటి అంటే, ఇంతకుముందు మన శివుడి చేతిలో ఉండే త్రిశూలం శక్తి ఏంటి అనేది మనం చూసుకున్నాం కదా. దాంతోపాటు ఇప్పుడు దుర్గా, కాళీ చేతిలో కూడా త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం మహిషాసురుడి గర్వాన్ని ఛేదించిన ఆయుధంగా అభివర్ణించవచ్చు. అంటే ముఖ్యంగా అంటే దుర్గా, కాళీ చేతుల్లో ఇక చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రూపాన్ని బట్టి అంటే అది ఒక కళ్ళలో అంటే ఆ భయంకరమైన ఆ ఉగ్ర రూపం, అంటే మహిషాసురుడి గర్వాన్ని ప్రధానంగా ఈ ఆయుధం అయితే ఛేదించినట్టు కూడా చెప్పొచ్చు. దాంతోపాటు దుష్ప్రభావత్వంపై కూడా కరుణలేని తీర్పుగా కూడా ఈ త్రిశూలాన్ని మనం
ముఖ్యంగా ఇక్కడ ఈ కాళీమాత ఆయుధంగా చెప్పొచ్చు. దాంతోపాటు అహంకారం, మాయ, భయానికి కూడా ముగింపుగా చెప్పొచ్చు. ధర్మరక్షణ అయితే ఏంటి అంటే వాటి కోసం దివ్య దండయాత్రకు కూడా ఈ త్రిశూలాన్ని అయితే ప్రధానంగా ఉపయోగించినట్టు కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు భక్తులను రక్షించే ఉగ్రశక్తిగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు అని మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే మెయిన్గా అంటే దుర్గా కాళీ చేతిలో ఉండే త్రిశూలం అనేది మహిషాసుడి గర్వాన్ని ఛేదించిన ప్రధాన ఆయుధం అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే కుమారస్వామి త్రిశూల తత్వమా అంటే ఇప్పుడు శివుడు, కాళీ మాత, దుర్గామాతకు సంబంధించి మనం త్రిశూలం గురించి తెలుసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే కుమారస్వామి త్రిశూల తత్వమా అంటే ఇక్కడ స్కందుని ఆయుధం వేల్ అనమాట. అంటే ఈ వేల్ అంటే కానీ దాని మూలం అనేది శివ తేజస్సుగా అభివర్ణించవచ్చు. అందులో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయంతోనే త్రిశూల శక్తి అనేది కార్యరూపమే కుమారస్వామి యొక్క ప్రధాన త్రిశూల తత్వంగా మనం అభివర్ణించవచ్చు. దాంతోపాటు అజ్ఞానంపై దూసుకెళ్లే దివ్య శక్తి అనేది మన ఇక్కడ గొప్పగా అంటే ఈ కుమారస్వామి యొక్క త్రిశూల తత్వానికి సంబంధించి అజ్ఞానంపై దూసుకెళ్లే ప్రధానమైన దివ్యశక్తి అయితే ఇక్కడ ఉంటుందని కూడా మనం అభివర్ణించవచ్చు. ఇక చివరిగా చూసుకున్నట్లయితే త్రిశూలం చెప్పే చివరి సందేశం అంటే ప్రధానంగా త్రిశూలం చెప్పే సందేశం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియకపోవచ్చు. కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకుంటుంది అనమాట. తెలియని వాళ్ళు ఏంటంటే సందేశం ఏంటంటే అధర్మానికి తుది హెచ్చరికగా కూడా చెప్పొచ్చు, అహంకారానికి అంతిమ శిక్ష, భయానికి ముగింపు, జ్ఞానం చేతిలోనే శక్తి ఉండాలి. దాంతోపాటు ధర్మం కోసం పోరాడితేనే ఆ పోరాడే గల శక్తి ఉన్నవాడైతేనే అంటే దేవతల మార్గంలో నడుస్తాడు. అంటే ధర్మం కోసం పోరాడేవాడు మాత్రమే దేవతల మార్గంలో నడుస్తాడని ఇక్కడ ప్రధానమైన సూచికగా కూడా మనం చెప్పొచ్చు. ఇక త్రిశూలం అంటే శక్తి, జ్ఞానం, సంహారం సమ్మిళితమైన పరమ చిహ్నం. అంటే ముఖ్యంగా ఈ త్రిశూలం అంటే శక్తి, జ్ఞానం, సంహారం సమ్మిళితమైన అంటే సులువుగా అంటే మనం దేనికైనా అంటే ఇప్పుడు ఇక్కడ చూసిన అహంకారానికి అంతిమ శిక్షగా దీన్ని ప్రధాన సందేశంగా చెప్పొచ్చు. దాంతోపాటు జ్ఞానం చేతిలోనే శక్తి ఉంటుంది. అంటే మన జ్ఞానం అంటే మనం ఆలోచించే విధానంలోనే మన శక్తి అనేది మనకు దాగి ఉంటుంది. అంటే మనం ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు ఇది ఇలా చేయాలి అని మనం ధైర్యంగా ముందుకెళ్తే ఓకే, లేదు దాన్ని చూడగానే భయపడిపోయినాం అనుకోండి, అక్కడ మన ధైర్యం అనేది కోల్పోతాం. ప్రధానమైన శక్తి ఏంటంటే ఇక్కడ దేవతల మార్గంలో అంటే ధర్మం కోసం పోరాడే శక్తి ఉన్నవాడు మాత్రమే దేవతల యొక్క మార్గంలో నడుస్తాడు. అలాగే త్రిశూలం అంటే దాని శక్తి, జ్ఞానం, సంహారం సమ్మిళితమైన పరమ చిహ్నంలో మాత్రమే ఈ త్రిశూలం ప్రధానంగా అయితే చెప్తుంది అనమాట. చివరి సందేశంగా ఈ 4 అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్న ఈ 6 అధర్మానికి తుది హెచ్చరిక, అహంకారానికి అంతిమ శిక్ష, భయానికి ముగింపుగా కూడా జ్ఞానం చేతిలోనే శక్తి ఉంటుందని ప్రధానంగా దీని యొక్క సారాంశం. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే త్రిశూలంలో అంటే ప్రథమంగా శివుడు, తర్వాత కాళీ, తర్వాత దుర్గామాత, చివరిగా ఏంటంటే కుమారస్వామి. అంటే వీటన్నింటికి కలిపి త్రిశూలం చెప్పే చివరి సందేశంగా ఇవన్నీ మనం అభివర్ణించవచ్చు. అంటే త్రిశూలం చెప్పే చివరి దశలో అంటే ఈ అందరికీ ఇప్పుడు మనకి దుర్గామాత అయితే ఏంటి, కాళీమాత అయితే ఏంటి, దాంతోపాటు శివుడు, పరమశివుడు, దాంతోపాటు కుమారస్వామి వీళ్ళందరికీ గల అంటే ఈ త్రిశూలానికి ఉండే అతి చివరిగా ఉండే అతి సందేశం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కూడా మనం అభివర్ణించవచ్చు. శక్తి, జ్ఞానం, సంహారం సమ్మిళితమైన పరమ చిహ్నంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ మాన్సా సైనింగ్ ఆఫ్.